రామః కమలపత్రాక్షః సర్వసత్వమనోహరః రూపదాక్షిణ్యసంపన్నః ప్రసూతో జనకాత్మజే. ఇది ఇది ఎంత అద్భుతమైనది అంటే, తర్వాత హనుమంతులు వారు జగన్మాత దర్శనం చేసుకున్నారు. తనకు తాను పరిచయం చేసుకున్నారు. అమ్మా, నేను ఇలా రామ బంటుని, రామ సేవకుడును, రామ భక్తుడను తల్లి, నీకు బిడ్డ వంటి వాడను. నీ యొక్క మార్గమును నీవు ఎక్కడ ఉన్నావో అన్వేషించమని శ్రీరామచంద్రమూర్తి నన్ను పంపించారమ్మా. ఆ కార్య నిమిత్తమై నేను ఇక్కడికి వచ్చాను తల్లి. నాకు నీ దర్శన భాగ్యమైనది జగన్మాత అనగా అమ్మవారు పరీక్షించారు. నీవు నిజంగానే రామభక్తుడవా, రాముడు పంపగా వచ్చావా నువ్వు అని రాముడి యొక్క లక్షణములు చెప్పు. అంటే ఉపాసకులు పరబ్రహ్మమును, ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉండగా ఆ లక్షణములు, గుణములు తెలియాలి. అంటే అది ఉపాసన అంటారు. ఈశ్వరుని ఆరాధించడం కేవలం కర్మ అవుతోంది. అది ఈశ్వరుడు గుణగణములను కూడా సరిగ్గా అర్థము చేసుకుంటూ ప్రార్థిస్తూ అనుగ్రహ పాత్రులయ్యేవారు ఉపాసకులు అంటారు. వారికి ఆ ఈశ్వరుడు యొక్క లక్షణములన్నీ తెలుస్తాయి. ఆ ప్రశ్ననే సీతమ్మ హనుమంతులు వారిని అడిగినది. ఇది చాలా గొప్ప శ్లోకము, మంత్రపూర్వకమైనది. ఇక్కడ రాముడు వారిని ఎలా ఉపాసించారా హనుమంతులు వారని చెప్తూ రాముడి యొక్క గుణగణములు, రూపలావణ్యం చెప్తూ రామః కమలపత్రాక్షః సర్వసత్వమనోహరః. కమలముల వంటి కళ్ళు ఉండే రాముడమ్మ. అంటే కమలముల వంటి కళ్ళు అంటే ఏమిటి అంటే, వికసించుకొని ఉన్న కళ్ళు, ఎంతో అందమైన కళ్ళు. ఆ చూపులు మన ఎందు పడితే మన హృదయ పద్మములు వికసిస్తవి అని చెప్పే ఒక ఉద్దేశం. అంత గొప్ప కళ్ళు కలిగిన వాడు రాముడు. సర్వసత్వ మనోహర, సర్వసాత్వికుడు, మనోహరమైన వాడు, రూపలావణ్యము గుణ సౌందర్యము కూడా కలిగిన వాడు ఆ శ్రీరామచంద్రమూర్తి. రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే. చక్కటి రూపము, బుద్ధి బలము కూడా కలిగినవాడు, సర్వ పరాక్రమము కలిగినవాడు శ్రీరామచంద్రమూర్తి అని చెప్తున్నారు. ఇక్కడ మనకి చెప్పే రత్నము ఏమిటి అంటే హ్రీరకము, అంటే వజ్రము. ఇది సంభాషణ చాతుర్యాన్ని పెంచుతుంది. చక్కటి వాక్పటుత్వాన్ని, వాగ్దేవత యొక్క అనుగ్రహాన్ని మనకి ఇస్తుంది. ఈ యొక్క వచనాన్ని చెప్పగా హనుమంతుల వారు సీతమ్మకి అమితమైన విశ్వాసము కలిగి హనుమంతుల వారిని తన బిడ్డ వలె అనుగ్రహించినది, ఆశీర్వదించినది ఆ జగన్మాత అయిన సీతమ్మ.